చాలా బూతులు నా చర్చలలో ఎట్లా అయిపోయిందంటే చాలా పార్టీలను వాళ్ళ నాయకులను కాపాడుకోవడానికి బూతులు కూడా చేరుతుండండి. మంచి మంచి ఎడ్యుకేటెడ్ లీడర్స్, మంచి యూత్. ఇప్పుడు ఇంతకు ముందు అట్లీస్ట్ ప్రతిపక్ష నాయకుడి మీద ఒక రెస్పెక్ట్ ఉండేది, వాళ్ళు ఏమైనా చెప్తే అడ్వైస్ తీసుకునే ఇది ఉండేది. ఇప్పుడు అసలు ప్రతిపక్ష నాయకుడు లిటరల్లీ విలన్ లా చూస్తున్నారు. అసలు ఆయన చెప్పిన దానికి కంప్లీట్లీ ఆపోజిట్. అసలు అందులో నిజంగా విషయం ఉందా లేదా అదేమైనా ఆలోచించాలనేది కూడా చూడట్లేదు. ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఒక వ్యక్తి నేను విమర్శ చేస్తున్నప్పుడు నువ్వు ఆత్మవిమర్శ చేసుకో, మీరు టైం ఇస్తున్నారు కదా, బ్రహ్మాండంగా టైం ఇస్తున్నారు మాట్లాడుకోవడానికి. దాంట్లో వారు ఇచ్చిన కౌంటర్ చేయండి, మంచి బ్రహ్మాండంగా మాట్లాడవచ్చు. లేదు మా పార్టీ లైన్ ఇది, మీరు తప్పు చెప్తున్నారు, ఇది కరెక్ట్ అని చెప్పడానికి మంచి అవకాశం లేదు. ప్రజలు చూస్తున్నారు. పాపం ఇప్పుడు కాలరు చాలా ఆవేదనగా మాట్లాడుతున్నారు. ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే ఆయన రోజు రైతుల సమస్యల గురించి మేము కంటిన్యూస్ గా డిస్కషన్స్ పెట్టాము. ఇప్పుడు ఇవాళ ఈ టాపిక్ ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు లిటరల్లీ. వాళ్ళు ఫోన్లో కౌశిక్ గారు కూడా మంచి సమయం ఉన్నది. ఇవన్నీ పేజ్ చేస్తూనే ఉంటారు. టీఆర్ఎస్ పార్టీ లేదంటే మధ్యలో డిస్టర్బ్ చేసి వాళ్ళకి అలవాటు. ఫోన్లోకి వస్తారు, మాట్లాడతారు. కౌశిక్ గారు ప్లీజ్, ఇక్కడ కాలర్స్ ఒకవేళ బీఆర్ఎస్ వాళ్ళు చేయించినా మేము ఎంటర్టైన్ చేయమండి, అవి జెన్యూన్ కాలర్స్. మీకు హైడ్రా విషయంలో మేము డిబేట్ పెట్టినప్పుడు అందరూ కాంగ్రెస్ కే సపోర్ట్ చేసిన కాలర్స్ వచ్చాయి. మరి మీరు చేయించారా? మీరు కాలర్స్ చేయించారా? అట్లా మేమైతే మాకు అది లేదు అసలు. మాకు అంటే వీళ్ళు చేస్తారు, మీరు చేయించరు. హైడ్రా టాపిక్ డిబేట్ పెట్టినప్పుడు డిఎన్ఏలో కంటిన్యూగా ప్రతి కాల్ మీకు పాజిటివ్ గా వచ్చింది. అంత మాత్రాన మీరు దగ్గరుండి కాల్స్ చేయించుకున్నట్ట కాదు కదా. సామ రామ్మోహన్ గారు ఉన్నారు ఆ రోజు డిబేట్ లో, కాలర్స్ వద్దన్నారు కానీ అన్ని ఆయనకి పాజిటివ్ గా వచ్చాయి, మొత్తం అన్ని పాజిటివ్ వచ్చాయి. సో అట్లా ప్రతిదానికి అంటే ప్రతిదానికి నెగటివ్ గా చూడడం అలవాటు అయిపోతుంది. అధికారంలో ఉన్న వాళ్ళు ఏదో యాక్సెప్ట్ చేయరు. మేడం ఇప్పుడు అధికారంలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నారు. వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ప్రజలు ఎన్ని మాటలు అన్నా కూడా ఓర్పుతో వినాలి. ఎగ్జాక్ట్లీ, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఫ్రస్ట్రేషన్ ఉంటది ఆబ్వియస్లీ. వాళ్ళు అన్న మాటలు మీరు తీసుకోగలగాలి, లేకపోతే వాళ్ళకి చెప్పాలి మేము ఇట్లా చేసామని. అయితే గత 9.5 సంవత్సరాలు వాళ్ళు టీఆర్ఎస్ చేసినటువంటి పొరపాట్లు కూడా ఈ రాష్ట్రంలో చాలా ఉన్నాయి. వాళ్ళు ఏం చేస్తారు, చర్చను డివైడ్ చేయడానికి చాలా రకాలుగా మిమ్మల్ని ఉసిగొలుపుతారు. మీరు రెచ్చిపోవద్దు కదా. ఇప్పుడు వాళ్ళు చేసినటువంటి తప్పిదాలు కూడా చాలా ఉన్నాయి కదా. ఆర్టీసీ వాళ్ళ పరిస్థితి ఏంది, ఇవాళ సింగరేణికి 54,000 కోట్ల రూపాయలు వాళ్ళ బాకీ పడ్డది. కిషన్ రెడ్డి గారి స్టేట్మెంట్ చదివిన నేను, ఢిల్లీ నుంచి మాట్లాడిన 54,000 కోట్ల రూపాయలు సింగరేణికి రాష్ట్ర ప్రభుత్వం అప్పు ఉన్నది. అది ఎవరున్నారు? గతంలో టీఆర్ఎస్ పార్టీ ఒక 26,000 30,000 కోట్లు వాళ్ళు వేసిండ్రు, తర్వాత వీళ్ళు వేసిండ్రు. ఇవాళ సింగరేణి సిక్ ఇండస్ట్రీగా మారింది. ఇది ఇప్పుడు ఇప్పుడు చర్చ ఏమైతుందనంటే ఈ ఇండస్ట్రీని ఎట్లా కాపాడుకోవాలనే దాని మీద చర్చ పెట్టి దాన్ని ఎట్లా బయట తీయాలనేది. అంటే ఓన్లీ సింగరేణి అనే కాదు, వాళ్ళు ఆర్టీసీకి సంబంధించి ఆర్టీసీలో మొత్తం ఎలక్ట్రికల్ బస్సులు వచ్చేస్తున్నాయి. అదొక స్కీమ్ పెట్టారు, ఈ మహిళలకు బస్సులు ఇస్తాం, మహిళలకు బస్సులు ఇస్తామని టోటల్ గా ప్రైవేట్ బస్సులు వస్తున్నాయి. అంటే ప్రైవేటేషన్ అయిపోతుంది. ఈ ఆర్టీసీ అనేది మనకు కనబడకుండా అయిపోతుంది. ఆటోమేటిక్ ఆర్టీసీ అనేది లేకుండా ఉంటుంది. అంటే ఇటువంటి పాజిటివ్ గా మనం విమర్శించారు. మీరు ఒక మాట వినాలి నా మాట. ఇప్పుడు మేము ఒక్క డిమాండ్ ఉన్నది, 33 29 నెరవేర్చిన ఒకటి ఉన్నది. ఎలక్షన్ల తర్వాత ప్రభుత్వంలో మెర్చి చేస్తున్నప్పుడు ఆర్టీసీ ఎట్లా ప్రైవేటీకరణ అవుతుంది? మరి మీలాంటి వాళ్ళే తప్పుడు ప్రచారం చేయలే కదా, మీరు చేయలే కదా. 2.5 years అండి చేయలే కదా. ప్రైవేటీకరణ అయితే మీరేంటారు? ఇప్పుడు ఏమని మేము మెర్చి చేస్తా ఉన్నాం ప్రభుత్వంలో, వాళ్ళు అంశాలు నెరవేర్చి కొత్తగా 2,000 ఎలక్ట్రికల్ బస్సులు కొనుగోలు చేసి 10,000 కోట్ల రూపాయలు మహాలక్ష్మి ద్వారా చెల్లించి ఆర్టీసీలో కార్గో సేవలు ప్రారంభించి తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కాపాడుకునే ప్రయత్నం ఏం చేస్తే 3 రోజుల సమ్మె విరింపం చేస్తే ఆనాడు 53 రోజులు చేసి 6 రోజుల పాటు 6 సార్లు కోర్టు మొట్టకాయిస్తే తప్ప పడుచుకున్న పాపాన పోలేదు బీఆర్ఎస్ పార్టీ. వాళ్ళని కదా సార్ మేడం రేషన్ కార్డులను తీసేది. 7 లక్షల రేషన్ కార్డు మేము ఇస్తే 1 లక్ష రేషన్ కార్డు మాత్రం తొలగించారు. అది కూడా చనిపోయిన వాళ్ళే. కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన టెక్నికల్ అంశాలు ఉన్న వాటిని మాత్రం తొలగిస్తే మొత్తం రేషన్ కార్డులే కాంగ్రెస్ ప్రభుత్వం తొలగించిందని చెప్పి వాళ్ళు మాట్లాడేది. మేము ఎక్కడన్నా వాళ్ళలాగే మేము 50 లక్షల కోట్ల ప్రభుత్వ రంగ సంస్థలు 5 లక్షల కోట్లకు అదాని అంబానికి అయితే రాసేయలే భారతీయ జనతా పార్టీ లాగా. వాళ్ళలాగా కోల్ ఇండియా బొగ్గుకు 4,500 ఇస్తూ అదాని బొగ్గుకు 24,000 రూపాయలు మాత్రం మేము ఎక్కడ ఇస్తలా. వాళ్ళు ప్రభుత్వ రంగ సంస్థ నిర్వీర్యం చేసింది వాళ్ళు భారతీయ జనతా పార్టీ. వాళ్ళు మాట్లాడుతున్నారు వచ్చి రేషన్ కార్డుల గురించి, సన్న బియ్యం గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు. కౌశిక్ గారు ఇప్పుడు అనలిస్ట్ గా ఆయన కొన్ని సూచనలు చేస్తున్నారు, మీరు అది కూడా మేడం
మేడం వారిని ఏమలే ఆయన చాలా కామ్ గా జస్ట్ టైం ఇచ్చినప్పుడు మాత్రమే మాట్లాడుతున్నారు, మీలా అన్నిట్లో ఇన్వాల్వ్ అవ్వట్లేదు. దిలీప్ ఆచార్య గారు అప్పటి నుంచి ఏదో చెప్పాలనుకుంటున్నారు. ఆగాలి చరణ్ కౌశిక్ గారు, ఒక నిమిషం ఆగాలి, మీరు ఆగాలి. చెప్పండి మేడం. మీరు 416 హామీలు ఇస్తారు, 200 నెరవేర్చిన చర్చ పెడతారు, చర్చకు రారు. విమర్శ చేస్తే ఎట్లా? దిలీప్ ఆచార్య గారు మీరు కూడా సమస్యల మీద ఫైట్ చేయడానికి ముందుకు రావట్లేదని బీఆర్ఎస్ కూడా చెప్తుంది. అంటే మీరు సమస్యల మీద ఎక్కువ ఫోకస్ చేయదలుచుకోలేదా? మీరు కొంచెం సైలెంట్ మోడ్ లో ఉన్నట్టు చెప్తుంది బీఆర్ఎస్. అంటే మీరు మళ్ళీ కాంగ్రెస్ ఒకటే అని బీఆర్ఎస్ అంటుంది. ఏం చెప్తారు? బీఆర్ఎస్ తోటి పాఠాలు చెప్పించుకునే పరిస్థితి భారతీయ జనతా పార్టీకి లేదులేండి. కానీ మేము అంటున్నది ఏంటంటే మేడం, వాస్తవ దూరంగా ఉండకండి మిత్రులారా అని చెప్తున్నా నేను. ఇప్పుడు ఆ కాల్స్ వస్తే ఆ కాల్స్ ను కూడా మనము వాళ్ళని అవమానించే విధంగా మాట్లాడడం ఇది రాంగ్. వారు ఏంటంటే జర్నల్ కాల్స్ వచ్చినప్పుడు మనం రేపు ఫోన్ ఇన్లు పెడితే ఎవడు కాల్ చేయకుండా భయపడుకునే పరిస్థితి